మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. మనకు 24వ తారీఖు రోజు వరుధిని ఏకాదశి. ఈ యొక్క చైత్ర మాసంలో రెండవసారి, అంటే శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి మనకు రావడము, మరి ఈ ఉగాది ప్రారంభమైన తర్వాత రెండవ ఏకాదశి, ఈ వరుధిని ఏకాదశి 24వ తారీఖు ఎంతో విశేషంగా కూడా మనకు చెప్పబడుతుంది. మరి ఈ వరుధిని ఏకాదశి రోజు నాడు మనకు గురువారము రావడము ఎంతో విశేషము. అదేవిధంగా చక్కగా ఈ కృష్ణపక్షంలో చైత్రమాసంలో చివరి, అంటే ఈ చివరి ఏకాదశి అంటే లైక్ ఇప్పుడు ఈ మాసానికి సంబంధించి మనకు 2 ఏకాదశులు ఉంటాయి. నెలలో 2 ఏకాదశులు అనుకున్నా కూడా సుమారుగా కూడా మనకు సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. లీప్ సంవత్సరంలో 2 ఎక్కువ వస్తాయి. అయితే ఈ వరుధిని ఏకాదశికి సంబంధించి చాలా కథలు కూడా మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది. అంటే ఈ రోజు నాడే, ఈ వరుధిని ఏకాదశి రోజు నాడే ఈ యొక్క ద్రౌపది వస్త్రాభరణం జరిగేటువంటి సందర్భంలో ద్రౌపదికి చీరను సాక్షాత్తు శ్రీకృష్ణుల వారు చీరను ఇచ్చినటువంటి రోజుగా ఈ రోజు చెప్పబడుతుంది. మరి ఈ వరుధిని ఏకాదశి ఎంతో విశేషము కనుక మరి ఈ రోజు నాడు ఖచ్చితంగా విష్ణుమూర్తి దేవాలయాలను సందర్శించే ప్రయత్నం చేయండి. లేని వారికి ఈ యొక్క వస్త్రాలను డొనేట్ చేయడం వల్ల శ్రీకృష్ణుల వారి యొక్క అనుగ్రహాన్ని మనము పొందే పరిస్థితి ఉంటుంది. తప్పకుండా ఈ రోజు నాడు ఒక 11 దీపాలను వెలిగించి ఇంట్లో ఖచ్చితంగా భాగవతం కానీ ఎంత వీలైతే అంత ఒక 1 అవర్ టైం పెట్టుకొని చదవండి. లేదా మహాభారతము అయినా, లేదా కుదిరితే విష్ణు సహస్రనామాలైనా కూడా ఈరోజు చదవడం వలన మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ముందు మనకు ఒక కోరిక, ఒక శిల్పి ఒక బండరాయిని చూస్తే ఒక కోరిక కలిగిందట. ఈ యొక్క బండరాయిలో నేను శివపార్వతులను సృష్టించాలి, చెక్కాలి అనే విధంగా ఆ యొక్క శిల్పి అనుకున్నాడట. సో ఇక్కడ ఆ కోరిక అనేటువంటిది ఇచ్ఛాశక్తి. అదేవిధంగా మరి ఆ కోరిక అమలు పరచాలి అంటే, సో దానికి సంబంధించినటువంటి వస్తువులు తను సమకూర్చుకోగలగాలి, దానికి సంబంధించినటువంటి జ్ఞానము తనకు కావాలి. ఇదంతా కూడా జ్ఞానశక్తి, క్రియాశక్తి. అంటే ఇదంతా ఒక పవర్ అనేటువంటిది ముందు మన ఆలోచన ఏదైతే ఉందో మనకు ఆ ఆలోచన రావడము ఒక పవర్ను జనరేట్ చేస్తుంది. అట్టి ఆలోచన అనేటువంటిది ఈ ఏకాదశి రోజు నాడు ఉపవాసం ఉండడం వల్ల మనకు ఒక పవర్ను, ఒక డివైన్ పవర్ను 100% క్రియేట్ చేసే పరిస్థితి. సో ఈరోజు ఆవులకు అరటిపళ్ళు తినిపించడము, కోతులకు అరటిపళ్ళు తినిపించడము, ఎక్కడైనా రావి చెట్టు వద్ద తప్పకుండా ఆవ నూనెతో దీపారాధన చేసి కాస్త శర్కరను ఆ యొక్క రావి చెట్టు మొదట్లో వేయడం వల్ల 100% విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో పాటుగా ఖచ్చితంగా కూడా ఈ రోజు నాడు నల్ల నువ్వులను దానం చేయండి. ఈ రోజు నాడు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల 100% ఆ విష్ణుమూర్తి యొక్క ప్రీతిని పొందుతాం. మరి ఎవరు దానం చేయాలంటే మేషరాశి వారు, అదేవిధంగా సింహరాశి వారు, కన్యా రాశి వారు, దీంతో పాటుగా ధనస్సు రాశి వారు, మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు తప్పకుండా కూడా వీరు ఈ రోజు నాడు నల్ల నువ్వులను దానంగా చేయండి. అదేవిధంగా కుదిరితే మనం చెప్పినటువంటి ఈ యొక్క భాగవతం కానీ ఎంత వీలైతే అంత కొంత చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు తప్పకుండా ఈశ్వరునికి ప్రదోష కాలంలో అభిషేకం చేసే ప్రయత్నం చేయండి. ఆ అభిషేకము కూడా
మనకు కాస్త బియ్యము, అదేవిధంగా బ్లాక్ మినప్పప్పు అంటే గుండు మినప్పప్పు, లవంగాలు, ఇలాచీలు, దీంతో పాటుగా పెసరపప్పు, అదేవిధంగా మసూర్ పప్పు అంటారు, మసూర్ పప్పు అంటే మైసూర్ పప్పు. ఈ వస్తువులతో ఈ యొక్క ఏకాదశి రోజు నాడు, వరోధిని ఏకాదశి రోజు నాడు ఈశ్వరునికి అభిషేకం చేయండి. దీని తర్వాత అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత కొంత మనకు మిరియాలు కలిపినటువంటి మిరియాల పొడిని కలిపినటువంటి నీటిలో అంటే కొంత నీటిలో మిరియాల పొడిని యాడ్ చేసి చక్కగా కూడా ఆ మిరియాల పొడిని యాడ్ చేసినటువంటి నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయండి. పూర్తిగా ఓం నమ శివాయ అంటే ఒక గ్లాస్, ఓం నమ శివాయ అనుకుంటూ ఒక చెంబు, అదే ఇలా అభిషేకం చేస్తూనే ఉండడం వల్ల విపరీతమైనటువంటి మహాదరిద్రమైనటువంటి జాతకము కూడా తిరిగి రాజయోగము పట్టేటువంటి విధంగా ముందుకు వెళుతుంది.